అయోధ్యలోని రామాలయంలో భక్తులు సమర్పించిన విరాళాల్లో కోట్ల రూపాయలు గల్లంతయ్యాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో యోగి సర్కార్ దర్యాప్తునకు ఆదేశించింది. 3 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. గేట్ నెంబర్ 11 ద్వారా ఆలయం ప్రాంగణంలోకి వెళ్లిన సిట్ బృందం ట్రస్ట్ సభ్యులను విచారించినట్లు తెలిసింది. భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల విరాళాలు దారి మళ్లాయంటూ స్థానిక బీజేపీ నేతలతో పాటు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇటీవల ఆరోపించారు. ఆలయ ట్రస్ట్ తొలుత ఈ ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ ఆ తర్వాత 2 రోజులకు 2024 నుంచి అందిన విరాళాలపై ఆడిట్ చేపట్టింది. బీజేపీ మాజీ ఎంపీ వివాదాస్పద రాజకీయ నాయకుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. భక్తుల విరాళాలు ఎలా దుర్వినియోగమయ్యాయో తనకు తెలుసని, దీని వెనుక పెద్దల హస్తమున్నందనే వెల్లడించలేదని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆలయ ఉద్యోగి నివాసంలో పోలీసులు 10 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. విరాళాల లెక్కింపులో పాల్గొనే సిబ్బందిలో ఒకరు 1.5 కోట్ల రూపాయల విలువైన భూమి కొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. వారం రోజుల్లో ప్రాథమిక నివేదిక, 2 వారాల్లో సమగ్ర నివేదికను సమర్పించాలని సిట్ను ఆదేశించారు.